అలాగే నా వరకైతే సాయి చంద్ యొక్క జ్ఞాపకాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నేనున్నా. ఎందుకనంటే సాయి చంద్తోని నాకున్నటువంటి బంధము అనుబంధం అంతా కూడా ఉద్యమ అనుబంధమే. సాయి చంద్ నాతో పాట అయినోడు, పాటకు కోరస్ అయినోడు, నాకు అడుగైనోడు, ఆ అడుగుకు గాలి గజ్జ అయినోడు, ఆ గాలి గజ్జల సప్పుడైనోడు, వేల కిలోమీటర్ల దూరము ఇద్దరం కలిసినటువంటి నడిచినటువంటి జ్ఞాపకం, ఆ కలయిక మా ఇద్దరికి కూడా ఉన్నది. అందుకే నేను వస్తూ ఉంటే ఇంట్లో ఏడిపోతున్నాం అంటే, నేను సాయి చంద్ ఇవాళ సంవత్సరికం కదా పోవాలని అంటే మావిడ ఒకటే మాట అన్నది, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అన్నది. అంటే ఎవరి జ్ఞాపకాలలో కూడా అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నటువంటి జ్ఞాపకం మిగిలిందంటే సాయి చంద్ ఎప్పుడో లేని వారు ప్రతిరోజు మన కళ్ళ ముంగట ఉన్నట్టే అనిపిస్తున్నది. కాబట్టి అప్పుడే మరణించడా అన్నటువంటి భావన ఇలా ప్రతి వాళ్ళలో కూడా మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకనంటే నిజంగా నాకు అనిపించినది, చాలామంది పుడతారు మరణిస్తారు, కానీ వాళ్ళ మా కళాకారులు చాలామంది కనబడుతూ ఉంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది, పుట్టుక ఎలా పుట్టినవో తెలియదు కానీ సాగు అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ మరణించిన ప్రతి కళాకారుడు సాయి చంద్ లాగే మరణించాలి అన్నటువంటి ఒక భావన, ఒక ఆత్మీయతను ఇవాళ సాయి చంద్ సంపాదించుకున్నాడు. ఆ సంపాదనగా తన కోసమే బతికితే ఇలా ఇంతమంది జ్ఞాపకాలలో సాయి చంద్ ఉండేవాడు కాదు. సాయి చంద్ బతుకంతా ఒక లక్ష్యం కోసము, సాయి చంద్ బతుకంతా ఒక ఆశయం కోసము బతికినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ చాలామంది జ్ఞాపకాలలో కూడా మనకు సాయి చంద్ ఉన్నాడు.